ఈ మధ్య సోలోగానే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతూ తన కలెక్షన్ల స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకుంటున్న రజనీకాంత్ మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో రాబోతున్నారు. ఇప్పటికే కంటెంట్ దగ్గర నుంచి కాంట్రవర్సీ వరకు కావాల్సినంత హైప్ తెచ్చుకున్న లాల్ సలాంపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయి? రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ సినిమాలో నటిస్తున్నారు. ఫుల్ ప్లెజ్డ్ రోల్ కాకపోయినా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ లాల్ సలాం సినిమాలో కనిపించబోతున్నారు. టైటిల్ దగ్గర నుంచే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లోకి వస్తోంది. సంక్రాంతి బరి నుంచి షిఫ్ట్ అయిన ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి రిలీజ్ ప్రమోషన్లతో పాటు కాంట్రవర్సీలు కూడా కావాల్సినంత టాక్ తెచ్చిపెడుతోంది. లాల్ సలాంలో విష్ణు విశాల్, జీవిత, విక్రాంత్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ ఉన్నా హైలైట్ అవుతోంది మాత్రం రజనీకాంతే. సినిమాలో రజనీ క్యారెక్టర్, లుక్, మాసిజం ఆ రేంజ్ లో చూపిస్తోంది ఐశ్వర్య. అయితే ఈ సినిమాకి రజనీకాంత్ తో పాటు కాంట్రవర్సీ కూడా కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్న లాల్ సలాం లో ఒకప్పటి లెజెండరీ సింగర్స్ బంబా బఖ్యా, హమీద్ల వాయిస్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడి పాట క్రియేట్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలతో కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. అసలు అంత గొప్ప సింగర్స్ ని ఇలా రీక్రియేట్ చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? అది ఇది అంటూ సోషల్ మీడియాలో గోలగోల చేశారు మ్యూజిక్ లవర్స్. పాట మీద వచ్చిన కాంట్రవర్సీతో రెహమాన్ రియాక్ట్ అయ్యారు. వాళ్లకు సంబంధించి పర్మిషన్ తీసుకుని ఈ పాట చేశాను అంటూ క్లారిటీ ఇవ్వడంతో కాస్త తగ్గారు నెటిజన్స్. దీంతో పాటు లాల్ సలాం ఆడియో ఈవెంట్ లో కూడా రజనీకాంత్ ని సంఘి అన్నారని ఐశ్వర్య ఎమోషనల్ అయ్యారు. దీంతో పాటు అర్థమైందా రాజా అంటూ అప్పుడెప్పుడో చెప్పిన కథని తప్పుగా అర్థం చేసుకుని అనవసరంగా ఇష్యూ చేశారని రజనీకాంత్ అనడం ఇదంతా సినిమాకి కావలసినంత హైప్ తెచ్చిపెట్టింది. దాంతో మంచి బజ్, క్రేజ్ తోనే సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లోకి వస్తోంది.